హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ పొలం మొత్తం ఎండిపోయింది. ఎందుకంటే ఇక్కడ నీటిపారుదలకు డబ్బులు కట్టలేదని ఇతనికి నీళ్ళు పారడం ఇవ్వలేదంట. అందుకే ఈ పొలం ఇలా ఖరాబ్ అయిపోయింది, చాలా నాశనం అయిపోయిందండి. ఒక రైతు ఇక్కడ 30 గుంటలు ఉంటుంది. ఆ 30 గుంటలకు 30 గుంటలు ఇలాగే ఉంది. దానికి తోడుగా కోతులు కూడా చాలా నాశనం చేశాయండి. ఇది ఇలా అయిన పొలానికి దారి ఏంటి అంటే, నేను అడిగితే కోసిన డబ్బులు కూడా రాదు, నాకేంటి ఇంకా ఈ పొలంతో పని అవసరం లేదు అని వదిలేసుకున్నాడు. అలా అందరూ రైతులు వదిలేసుకుంటే మనం తినే తిండి ఎలా అని ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కామెంట్ పెట్టండి. మనం ఎక్కడో ఏసీలో కూర్చొని పని చేస్తేనే విసుకొస్తూ ఉంటుంది, కానీ అలాంటిది ఒక రైతు మాత్రం ఎండలో 4 నెలలు ఎండలో కష్టపడి వానలో తడుస్తూ, ఎండలో ఎండుతూ, చలిలో తట్టుకొని మరి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఆ యొక్క రైతుకు మాత్రం ఒక చిన్న లైక్ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి భయ్యా.